నీ లెక్క మేము ఆవుచ్చ తాగుతాం అమరా ఇంత పొద్దు ఇంత కష్టపడతాం ఇంత కల్లో మందో దాగి మా వాళ్ళు పడుకుంటాం మీ లెక్క మందిని ముంచలే కదా నువ్వెంత నీ బతికెంత మా పిన్నపొరుడు చోద కొట్టుకుపోయేటోళ్ళు మీరంతా మీ మార్వాడి జాతి మీరంతా మా బుడ్డపొరుడు చోద కొట్టుకుపోయేటోళ్ళే మీరు కూడా హైదరాబాద్ నగరం నడిపొట్టు నుండి మీ అయ్య జాయిరా అని మాట్లాడుతూ నీ అయ్య జాయిరా నీ తాత సాయుధ పోరాటం చేసిండా మా తల్లులను మా చెల్లెలను బట్టలు నిప్పి బతుకమ్మలు ఆడిపించారు మీ వాళ్ళని ఆడిపించరా తెలంగాణ మాది తెలంగాణ మా అయ్యల జాయిరు తెలంగాణలో మా చెమట సుక్కలతో తెలంగాణ నిర్మాణం చేస్తున్నాం మీరెక్కడి నుంచో బతకనికి వచ్చిన వాళ్ళు బతికినట్టు ఉండాలి కానీ మా మీద మీ పెత్తనం ఏంద్రాబాయ్ చెప్పు మీరు ఎవరు అసలు దొంగనా కొడుకులు అందరు కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి మా శ్రమ మీద దోపిడీ చేసుకుంటూ వీళ్ళంటే ట్యాక్సీ కడుతురంట సిగ్గుండాలే బండి సంఖ్య లెక్కుంది ఇది మార్వాడి ప్రభుత్వం కనబడుతుంది వాడు ఏమంటుండు బట్టి మీకు మా బావ అంటుండు అంటే మీరు కాంగ్రెస్ పార్టీ అందరు కలుసుకొని మా తెలంగాణ ప్రజల మీద దాడి చేస్తురా మా కోమటోళ్ళు కమ్మరోళ్ళు కుమ్మరోళ్ళు అవసరోళ్ళు పూసలోళ్ళు షాలోళ్ళు అంటే వీళ్ళ వృత్తుల మీద ఈ ప్రజల మీద దాడి చేస్తారు దీనికి కారణం ఎవరు మార్వాడీలు ప్రజాప్రభుత్వం అన్నది ప్రజాప్రభుత్వం మార్వాడి ప్రభుత్వం బీజేపీ కాదు అది మార్వాడి పార్టీ వీళ్ళందరూ కలిసి మా తెలంగాణ ప్రజల మీద దాడి చేస్తారు ఈ తెలంగాణ సమయం చూడాలి తెలంగాణ గురించి ఎప్పుడైనా మాట్లాడిరా మరి కమ్మరోళ్ళ వృత్తి దాని గురించి మాట్లాడాలి పూసలోళ్ళు ఊర్లో పడి పూసలోళ్ళు తిరిగేటోళ్ళు ఇప్పుడు ఊర్లో తిరుగుతురా మరి వాళ్ళు అంతటిపైన మరి బండి సంజయ్ మాట్లాడలే కదా అది శాత కాదు ఏమన్నా ఇక ఉరికి రావాలి సోమవారం మేము కులాలకు వాళ్ళ వృత్తి వాళ్ళు బతకాలి కదా లేకపోతే వాళ్ళకి ఇంకో ఉపాధి పెట్టుర్రి అంటే మార్వాడోళ్ళే చేసుకొని బతకాలి కానీ వీళ్ళ కుల వృత్తులు బతకదు కుల వృత్తులు అంటే వృత్తి అంటే వానికి భూమి లేదు జాగలేదు కాబట్టి వాళ్ళు బతకాలి వాళ్ళ వృత్తి మీద బతకుండా వాళ్ళ వృత్తుల మీద దాడి చేసి మాట్లాడేది ఎంత సిగ్గుచేటు చెప్పండి ఆ మాధవరాత ఉంది ఆమె గురించి నేను ఏమనాలి ఏమన్నా అంటే తెలంగాణ సాంగ లంగా దొంగ అని తిడుతుంది మనం అంతా హిందువులమే కదా ఇప్పుడు నేను హిందువునే మాధవరాత హిందువే బండి సంజయ్ హిందువే అందరం హిందువులమే కదా హిందువులం ప్రియ బంధువులం కదా మనం అంతా మరి మాధవరాత బిడ్డను మా తెలంగాణ సమానకి మనూరి ఏమైతుంది తప్ప అంత హిందువులమే కదా హిందువులం ప్రియ బంధువులం మాధవరాతకు అల్లుళ్ళం అవుతాం తప్పైతా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ప్రేమించాలి కదా అంటే దళితుల మీద పగబట్టుకొని కలిసి కావాల్సుకొని దాడి చేస్తే మన పోలీసు వాళ్ళు మరి నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా పోలీసు వాళ్ళు మరి తెలంగాణ పోలీసు వాళ్ళ మార్వాడి పోలీసు వాళ్ళు మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఎక్కడో వచ్చి మన మీద దాడి చేస్తే వీళ్ళు పెద్ద మనుషులు యొక్క పెత్తనం తీసుకొని అటు వాని ఊసబెట్టి ఇటు వీని ఊసబెట్టి పంచాయతీ మారుతున్నారు మీరు మన పోలీసు వృత్తి చేస్తురా లేకపోతే మా ఊర్లో గ్రామ పంచాయతీ పెద్ద మనుషుల పంచాయతీ చేస్తురా ఇదంతా తెలంగాణ సమయం చూడాలి మేము మరి ఎందుకు తెలంగాణ సమయం రిక్వెస్ట్ చేస్తున్నామంటే వాడు వీడికొచ్చి మీ అయ్య జాయిరని మాట్లాడేటోడు రేపు మనం వాడు రూల్ చేయడా దానికి ఇంకా రాజాసింగ్ ఆ రాజాసింగ్ గురించి ఏం మాట్లాడాలి ఆయనకు తెలుగు సక్కర అంటాడు వాడు ఎక్కడి నుంచి బతుకొచ్చినాడు ఏమో వానికి తెలియాలి వాళ్ళు కూడా మనం తిట్టుడే ఎవడు పడితే వాడు మనం తిట్టుడే నిన్న మన దాకా ఆంధ్రోని పంచా అనుకున్నాం నీ అమ్మవాడు వీకిన వాని పీడ పోతే వీడు కొత్త దుకాణం తెరిచి మార్వాడు వీనితో ఒక పంచాది అంటే ఇక తెలంగాణ ఎప్పుడు వాడిని కొట్టాలి వానితో తనలు పడాలి ఇక వీనితో తనలు పడాలి ఇక వాడు తిడితే పడాలి ఇక వీడు తిడితే పడాలి మా బతుకంతా ఈ దొంగనా కొడుకులకు తిడితే పడ నీకేనా ఇది ఉద్యమాల నేల ఉస్మాన్ యూనివర్సిటీ సాక్షిగా మేము చెప్తున్నాం ఖబర్దార్ మార్వాడీలారా 1000% చెప్తున్నాం మీరు కనుక మీ బుద్ధి మార్చుకోక ఎకశెక్కలు చేసిరనుకో బండి సంజయ్ కదా పాస్ అన్నట్టు చెప్తే ఒక్కొక్కని పచ్చలు రాలితే చెప్తున్నాం ఇది ఒక్కొక్కని పచ్చలు రాలితే పాస్ బీస్ అన్నట్టు కాదు ఇది మా గురించి ఏమైనా తప్పుగా మాట్లాడితే అంటే తెలంగాణలో ఇతడు ఏసీ నుండి వాడిని ఎట్లా ముంచాలి వీడిని ఎట్లా ముంచాలి పైన ఫ్యాన్ ఉంటే కింద వాడు కూర్చుంటాడు వానికి ఏమైనా చెమట వెళ్తుందా చెప్పు మరి చెమట వెళ్ళకుండా వాడు మా వాళ్ళు మా వడ్రోళ్ళు దుడిపోరు ఒక్కరు ఎట్లా పని చేస్తారు పని చేసి ఇలా తాటికల్ అయి పడుకోరు అనుకో తాటికల్ అయి పండుకుంటే తప్ప అది మన సాంప్రదాయం లెక్కుంది ఇప్పుడు మేము మంది తాగుతున్నామే వాళ్ళు ఆవుతు తాగుతారు కదా మరి దానికి ఏం సమాధానం చెప్తారు మేము మంది అయి పడుకుంటాం వాళ్ళు ఆవుతు తాగుతారు కదా వాళ్ళు తాగరా చెప్పురు మరి ఇంకొకసారి ఈ మార్వాడి సమాజం మా తెలంగాణ సమాజాన్ని కించపరిచిన ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు దొంగనా కొడుకులు ఎవడన్నా నేను ఒక్క విషయం అడతా మార్వాడోళ్ళు దేశభక్తి గురించి మాట్లాడుతారు కదా ఒక్క మార్వాడోడైనా సైన్యంలో జవాన్ ఉండా చూపిస్తారు ఒక జవాన్ ఉండా చూపి మరి నువ్వు దేశభక్తి మాట్లాడటం జవాన్ ఉండా లేడు మరి ఏడురా మీరంతా ఇద్దరు గుజరాత్ వాళ్ళు ఏమో దేశాన్ని దోసుకుంటారు ఈ రాజస్థాన్ గుజరాత్ వచ్చిన వాళ్ళు ఏమో ప్రజలను దోసుకు తింటారు ఆ నరేంద్ర మోడీ మిషన్ ఏమో దేశాన్ని ఎట్టి దేవాలి వాళ్ళు దుక్కుతారు ఇక మిగతా దొంగ కొడుకులు అందరూ ఈ రాష్ట్రానికి కొంతమంది ఆ రాష్ట్రానికి కొంతమంది వీళ్ళు ప్రజలను విక్క తింటారు అందుకే ఈ దేశం బాగుపడాలంటే గుజరాత్ ముక్తివారు కావాలి ఈ గుజరాత్ దొంగనా కొడుకులు రాజస్థాన్ దొంగనా కొడుకులు అందరూ ఎలగొడుతూనే ఈ రాష్ట్రం ఈ దేశం బాగుపడుతుంది చెప్పు ఈ దేశాన్ని మొత్తం దోసుకున్న వాళ్ళు వాడు 25 మంది రుణాలు మాఫీ చేసిండు వాళ్ళు అంతెవరు గుజరాత్ మార్వాడీలు కాదా గుజరాత్ వాళ్ళు గారా కాబట్టి ఖబర్దార్ మార్వాడీలారా మా తెలంగాణ గురించి తప్పు మేము తెలంగాణ అని అంటుడు తెలుగు వస్తున్నాం ఆయనకి నోరు తిరుగుతుంది ఒక్కనికైనా పంది లెక్క ఇంత చెంపలు పెంచి నోరు తిరిగినోడు కూడా తెలంగాణ తిట్టుడే కాబట్టి తెలంగాణ ప్రజలారా మేము మరీ ఒకటే మీ ద్వారా తెలియజేసిందంటే కాంగ్రెస్ పార్టీ మీ గురించి మాట్లాడతలేదు ఇక బీజేపీ పార్టీ అయితే మొత్తం అది మార్వాడోళ్ళ పార్టీ అయిపోయింది కాబట్టి తెలంగాణ ప్రజలు మార్వాడోళ్ళ పార్టీలేనే కాంగ్రెస్ పార్టీ మార్వాడోళ్ళది అయింది బీజేపీ పార్టీ మార్వాడోళ్ళది అయింది ఇక మరి బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏదో తెలుపుతలేదు
మరి వాళ్ళు అటంటలేరు ఇటంటలేరు, ప్రజలైతే గమనించాలి. మార్వాడి గురించి మాట్లాడిన ఇప్పుడు ఇక మీకు విషయం చెప్పాలి. నరేంద్ర మోడీ గురించి తప్పు చేసి మాట్లాడినా, అమిత్ షా గురించి తప్పని మాట్లాడినా, ఐటెన్ నెంబర్ 6 గురించి తప్పని మాట్లాడినా ఏమంటారు తెలుసా? వాళ్ళు దేశద్రోహులు. ఏం లేదు, అబ్బా మోడీ దేవుడు అంటే దేశభక్తి సప్పలు ఇదేనా? మోడీ దేశభక్తులే సప్పలు కొట్టాలి. ఇక నిరుద్యోగం గురించి మాట్లాడొద్దు, ప్రజల గురించి మాట్లాడద్దు. మార్వాడలు మళ్ళీ దంతులంటే కూడా తంత వాళ్ళు హిందువులు అంటే మేమెవరం? మేము గాడులమా? మేము హిందువులు కాదా? మా కోమటోళ్ళు హిందువులు కాదా? మా కమ్మరోళ్ళు హిందువులు కాదా? మా కుమ్మరోళ్ళు హిందువులు కాదా? మా వడ్లోళ్ళు హిందువులు కాదా? చెప్పుడు మరి బనిసంగా చెప్పాలి. అసలైన హిందువులం మేమే బాబు, మీది సనాతనమే, మాది పురాతనం. భాగ్యం అప్పుడే చెప్పిండు మేము ఆది హిందువులం అని. ఎట్లా మాట్లాడతారు? మేము ఆది హిందువులం అని చెప్పి అసలు ఈ దేశంలో మొట్టమొదటి ఆది హిందువులం ఏమన్నాడు బండి సంజయ్? నువ్వు అవే మాకు హిందూ ధర్మం గురించి నేర్పేది? మన ఆ తల్లి లేవ్వంగానే సూర్యుని దండం పెడుతుంది. మారోడోళ్ళ తల్లి పెడుతుందా? మారోడోళ్ళు మొక్తారా? మా తల్లి బాయికాడ పంట పండితే కట్టమైసమ్మకో పోలేరామకో కోడిని కొడుతుంది, కొబ్బరిగా కొడుతుంది. ఏమైనా కోసినా మార్వాడోడు? నా తల్లి యాదగిరిగుట్ట పోతే లక్ష్మీ సరస్వతి మొక్కుతుంది, నా తల్లి తిరుపతి పోతే వెంకటేశ్వర మొక్కుతుంది. వీళ్ళు మొక్తారా? వీళ్ళు మొక్కమానే మా కట్టమైసమ్మ మొక్కమానవని మొక్కిరా? చెప్పురు. ఎప్పుడైనా వీళ్ళు బతుకమ్మ ఆడిరా? బతుకమ్మ నీ సాంప్రదాయం నేను వ్యతిరేకిస్తలేను, మీ సాంప్రదాయం మీకు ఉండని, కానీ మా హిందువులని మేము చెప్పుకోవాలా? అరే బాబు పుట్టుకనే హిందువా బాబు, మీకేం చెప్పాలి? అంటే మేము హిందువులని చెప్పుకుంటేనే మేము దేశభక్తులమా? చెప్పుండి. ఈ దేశ మూలవాసులం మేము, ఈ దేశ మూలవాసులం, ఈ దేశం మాది. మేము 1000% మాట్లాడతాం. మార్వాడు తప్పు చేస్తే మార్వాడు గురించి మాట్లాడతాం, మోడీ అమిత్ షా గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడతాం. వీళ్ళకి ఏం లేదు, ఒక బ్యాచ్ మోపోయింది. ఆ మాధవిలత, రాయల్ సింగ్, ఐటెన్ నెంబర్ 6 గాడు, వీళ్ళందరూ ఏంటంటే ఏం పని చేయరు. రాగానే హిందూ ముస్లిం పంచాయతీ పెట్టాలి. ఇక గిదే వీళ్ళ బతుకంతా గిదే. ఏనాడన్నా పార్లమెంట్లో బండి సంజయ్ బిల్లు పెట్టిండా? పాస్ చేసిండా? ఆయన పాస్ అంతా పాస్ పక్కోనికే చర్చ పెట్టిండా? ఫీకర్ నీకు నువ్వు కేంద్ర మంత్రివా? కరీంనగర్ నుంచి కేంద్ర మంత్రి చేసిరు. నేను ఎందుకున్నావు? పెట్టు. మాధవిల తక్క మా గుళ్ళులకు ఇదేనా? మాధవిలకు హిందువులు అంటుంది కదా, నీ హాస్పిటల్ మొత్తం హిందువులు ఫ్రీగా పెట్టి మరి చెప్పు ఎందుకు? ఇప్పుడు వాస్తవానికి కోమటోళ్ళు మా తెలంగాణ వాళ్ళు, మేము కోమటోళ్ళు తన్నుకుంటాం, కలిసి కూడుంటాం. నువ్వు మార్వడం తెలంగాణ వాళ్ళదా? మా ప్రాంతం ఏమైనా చేసుకుంటాం మేము. అవు మా మీద దాడి జరిగిన కోమటోళ్ళు మా మీద దాడి చేస్తే మేము కోమటోళ్ళని కొడతాం కావచ్చు. వాడు మావాడుగా తెలంగాణోడు అంటే వాని జీవనం మీద దాడి చేస్తే మేము మూకుంటామా? అవునా? నాకు 10 రూపాయలు అప్పుకోవాలంటే మా ఊళ్ళో సేటు ఉంటే 10 రూపాయలు ఈ సెట్ ఇస్తారు. మారోడు ఇస్తారా? మరి చెప్పురు. మరి ఇదంతా ఒక కుట్ర, ఓ డ్రామా. వాళ్ళకి ఎటు పొద్దుపోదు. హిందూ ముస్లిం పంచాయతీ పెట్టాలి, వాళ్ళ పబ్బం గడుపుకోవాలని చూస్తారు. కాబట్టి మా తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా చాలా అవగాహన ఉన్న వ్యక్తులు. ఆయన ఏదో బై లక్కలు అట్లా ఇట్లా వస్తుండు, కానీ అది కాదు. మేము ఎక్కడ కూడా బండి సంజయ్ లెక్క గుజరాత్లో చెప్పులు మొయ్యం. మేము గుర్తుపెట్టుకోండి, గుజరాత్లో చెప్పులు మొయ్యం మేము. తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ ఆత్మగౌరవము, తెలంగాణ తిరుగుబాటు, తెలంగాణ ఈ దేశానికి ఒక దిక్సూచి తప్ప గుజరాత్లో చెప్పులు మేము మొయ్యం. ఒకవేళ మార్వాడి గుజరాత్ గురించి మాట్లాడితే మీరు వాళ్ళ గురించి బాగా మీ ప్రేమ అయితే మీ బిడ్డలను వానికిచ్చుకోరు, వాని బిడ్డలు మీరు చేసుకోరు. కానీ మా తెలంగాణ గురించి ఇంకొకసారి తప్పుగా మాట్లాడితే ఒక్కొక్క దొంగన కొడుకు పండబెట్టి దొక్కుతామని కూడా మేము. తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ ఆత్మగౌరవము, తెలంగాణ తిరుగుబాటు, తెలంగాణ ఈ దేశానికి ఒక దిక్సూచి తప్ప గుజరాత్లో చెప్పులు మేము మొయ్యం. ఒకవేళ మార్వాడి గుజరాత్ గురించి మాట్లాడితే మీరు వాళ్ళ గురించి బాగా మీ ప్రేమ అయితే మీ బిడ్డలను వానికిచ్చుకోరు, వాని బిడ్డలు మీరు చేసుకోరు. కానీ మా తెలంగాణ గురించి ఇంకొకసారి తప్పుగా మాట్లాడితే ఒక్కొక్క దొంగన కొడుకు పండబెట్టి దొక్కుతామని కూడా ఉద్యమాలు నేను ఉస్మానియా సాక్షి చెప్తున్నా. నేను చాలా బాధతో మాట్లాడుతున్నా. అది మా సమాజం చూడాలి. ఇవాళ ఏ పార్టీ కూడా తెలంగాణ ప్రజల పక్షాన లేదు, అది మనకు స్పష్టంగా అర్థమైంది. మహేష్ గౌడ్ మాట్లాడి మార్వాడికి మద్దతు అన్నాడు. బండి సంజయ్ అయితే మొత్తం బీజేపీ వాళ్ళే, అసలు ఈ దేశమే వాళ్ళు నడిపిస్తున్నాడు, కాడికి తీసుకొచ్చిన ఆయన. చెప్పు. వీళ్ళంతా అటువైపు కాబట్టి తెలంగాణ ప్రజలు ఒకసారి ఖచ్చితంగా మీరు ఆలోచన చేయాలి. మేము ఖచ్చితంగా భవిష్యత్తులో ఉస్మానియా వేదిక చాలా పెద్ద బహిరంగ సభ కూడా మేము ప్లాన్ చేస్తాం. మార్వాడీలు మా సమాజానికి కించపరిస్తే 100కు 1000 రెట్లు కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. బరాబర్ చెప్తున్నాం. మార్వాడీలు అన్ని మునిగి ఉంటేనే తెలంగాణ ఉండాలి. ఎకశకలు చెప్తే ఒక్కొక్క తన్ని కూడా తరుముతామని కూడా చెప్తున్నాం. ఇప్పుడు